స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్ వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. అంతకు మించితే జంతువుల కొవ్వులు కలిపి కల్తీ చేసినట్లే. సింపుల్ గా గూగుల్ చేస్తే ఈ విషయం తెలిసిపోతుంది. నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేసిన రసాయన మిశ్రమంలో ఎస్ వాల్యూ ఏకంగా 117 వచ్చినట్లు పాడి పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. అంటే అందులో పంది కొవ్వు కలిసిందని తేల్చింది. తప్పు చేసిన వాళ్లు లెంపలేసుకోవాలి, పాపం చేసిన వాళ్లు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి. కానీ వైసీపీ నేతల తీరే వేరు. కించిత్ పశ్చాత్తాపం లేకపోగా ఎదురుదాడి, బుకాయింపులే వారి దారి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయారు. మొన్నటిదాకా కల్తీ మాటెత్తని ఆయన కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చని సన్నాయి నొక్కులు నొక్కారు. జంతువుల కొవ్వు కలపలేదంటున్న ఆయన పంది కొవ్వు కలిసిందని ఏకంగా జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ధృవీకరించిందని చెప్పగా అది అనుమానం మాత్రమేనని వెల్లడించారు. అసలు నిజమేమిటంటే జగన్ హయాంలో తిరుమలకు సరఫరా అయింది నెయ్యే కాదు, పామోలిన్ నూనెలో రకరకాల రసాయనాలు కలిపి పంపారు. మరో దారుణమైన సత్యమేమిటంటే నెయ్యి కాని ఆ నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయి. ఇది అక్షరాల నిజం. పాడి పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత నియంత్రణ సంస్థ ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాలలోనే ఇది రుజువైంది. తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక ఈ విషయంలో సీబీఐ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ మతంపై పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జగన్ అండ్ కో కుట్ర చేశారని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ ధ్వజమెత్తారు. హైందవ ధర్మంపై జగన్ కు విశ్వాసం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే వారి అసలు ఉద్దేశం అర్థమవుతుందన్నారు. ఆ 5 ఏళ్లలో 219 ఆలయాలపై దాడులు చేసి అపవిత్రం చేశారని, వీటన్నిటిని పరిశీలిస్తే పకడ్బందీగా పక్కా ప్రణాళిక ప్రకారం హిందూ ఆలయాలపైన, హిందూ మతంపైన దాడి చేస్తూ వచ్చారని స్పష్టమవుతుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలేం ఎంత పవిత్రమైనవో హిందువులకు తిరుమల అంత పవిత్రమైందన్నారు. వైసీపీ పాలనలో హిందూ ఆలయాల విషయంలో ఎన్నో అపచారాలు చోటు చేసుకున్నాయన్నారు. రామతీర్థంలో రాముడి తల తొలగించారన్నారు. చూడటానికి వెళ్తే తనపై కేసులు పెట్టారన్నారు. అంతర్వేదిలో రథం తగలబెట్టి కందిరీగల కారణమని గుర్తు చేశారు. ఇక తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారం 2022లోనే వెలుగు చూసినా తొక్కిపెట్టారన్నారు. లడ్డూలో నాణ్యత తగ్గిపోవడంపై ప్రతిపక్షంగా ఎంతో పోరాడమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూకు వాడిన నెయ్యిని ఎన్డీడీబీకి పంపితే చాలా స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పిందన్నారు. దానిపై తాను మాట్లాడితే తప్పుబట్టారు. భగవంతుడంటే లెక్కలేనితనంగా వ్యవహరించారన్నారు. హైందవ ధర్మంపై జగన్ కు విశ్వాసం లేకపోయినంత మాత్రాన ఇలా చేస్తారా? చరిత్రలో వెంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదన్నారు. బ్రిటిషర్లు కూడా తిరుమల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించి మెరుగుపరిచారన్నారు. వాళ్లకంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదని, వారు భగవంతుడి మీద పగబట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. శ్రీవారికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు మాత్రమే చాలంటారని, తిరుమల లడ్డూని కల్తీ చేసి సీబీఐ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. భగవంతుడిపై పగబట్టిన వాడు సర్వనాశనమైపోతాడు తప్ప బతికిన దాఖలాలు లేవన్నారు. దేవుడు, మతం అనేవి సున్నితమైన అంశాలని, వీటి విషయంలో జనసేన ముందు నుంచి ఆచితూచి మాట్లాడుతుందన్నారు. తిరుమల లడ్డూలో రసాయన మిశ్రమం కలిపిన వారి అసలు ఉద్దేశం తెలియాలంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. వారి హయాంలో హిందూ ఆలయాలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. తిరుమల లడ్డూ కెమికల్ కాక్టైల్ అనేది హిందూ విశ్వాసాలపై దెబ్బకొట్టే ప్రయత్నమని అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దేశమంతా ఎంతో కాలం ఎదురుచూసిందని, అలాంటి అయోధ్యకు కూడా సుమారు 1,00,000 కల్తీ నెయ్యి తయారైన తిరుమల లడ్డూని పంపారంటే వీరు హిందూ మతంపై ఏ స్థాయిలో కుట్ర చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీలో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్రలో భాగంగానే తిరుమల లడ్డూను రసాయన మిశ్రమంతో తయారు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీది కల్తీ మనస్తత్వమని, వారి పాలన అంతా కల్తీ అన్నారు. హిందూ దేవాలయ వ్యవస్థ అంటే వైసీపీ వారికి లెక్కలేదని, దాని పర్యవసానమే ఈ వ్యవహారమన్నారు. తప్పు చేసి తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వైసీపీ వారికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. తప్పు చేసి క్షమాపణ చెప్పాల్సిన వారే నిస్సిగ్గుగా మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారన్నారు.
తామెందుకు క్షమాపణ చెప్పాలి? వారి బాగోతాన్ని బయటపెట్టినందుక, లేక తిరుమలలో అన్య మతస్థులను చైర్మన్లుగా ఉద్యోగులుగా నియమించినందుక అని ప్రశ్నించారు. బీజేపీ కేవలం హిందూ మతానికే ప్రతినిధి కాదని, భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తోందని, మతాలకు అతీతంగా ప్రజల మత విశ్వాసాలను కాపాడేందుకు కూటమి తరపున కలిసికట్టుగా పోరాడతామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి రసాయనాలు సరఫరా చేసిన కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు హైకోర్టు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 విలువైన 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. విచారణ కోర్టు వద్ద పాస్పోర్ట్ జమ చేయాలని, ఆ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదంది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని తెలిపింది. ఇక నిందితుల సమాచారం ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ ఇవ్వాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీల్లేదని, సాక్షులను బెదిరించడం, లోబరుచుకోవడం, ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పింది. విచారణ సమయంలో తప్ప ఏ సందర్భంలోనూ సాక్షులను, సహచర నిందితులను సంప్రదించకూడదని, బెయిల్పై విడుదలైన 2 వారాల్లో వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తమకు ఉన్న స్థిర చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, డీమాట్ అకౌంట్, వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ ముగిసే వరకు కేసుకు సంబంధించిన వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వెల్లడించడానికి, ప్రచురించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే భూమాతకు మనమిచ్చే జలహారతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సాగునీటి ప్రదేశిగా, కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశను పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి అనకాపల్లికి నీరందిస్తామన్నారు. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేస్తామన్నారు. ఇక ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. తుఫాను బారిన పడి రైతులు నష్టపోకుండా ఈ ఏడాది నుంచి ఖరీఫ్ పంట ప్రణాళికలు మారుస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మే 15వ తేదీ నాటికి వరి నారుమళ్లకు నీరు అందిస్తామని, వర్షాకాలంలో కురిసిన వాన నీటిని సంరక్షించుకొని రబీ పంటకు వాడుకోవాలని రైతాంగానికి సూచించారు. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి నీటి సంవత్సరంగా లెక్కిస్తామన్నారు. వరి పంటను తగ్గించుకొని పండ్ల తోటల పెంపకానికి వెళ్లాలని రైతులకు సూచించారు. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. 2020లో సీఎంగా జగన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ స్టేను ఎత్తివేయించే ప్రయత్నం జగన్ చేయలేదెందుకని నిలదీశారు. ఆ పథకాన్ని ఇప్పుడు ఆపేశామంటూ జగన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేతకాక చేయలేని పనులను చేసినట్లుగా మాట్లాడుతున్నారని, చేతకాని వాళ్లే ఇలా మాట్లాడతారని విమర్శించారు. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఎమిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 11:30 గ్రామ సభలో రైతులతో ముఖాముఖి టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రైతులు సాగు చేసిన సజ్జ, బెండ పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4:20 తిరిగి ప్రయాణమవుతారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి 20,000, వివాహానికి 40,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కార్మిక శాఖపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్&టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్రంలోని కార్మికులు దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొంది అధిక ఆదాయం ఆర్జించేలా చూడాలన్నారు. ఇక నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటాబేస్ను అనుసంధానించడంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యా అర్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికుల ఆదాయాలు పెరిగేలా చూడాలన్నారు. ఆధునిక పనిముట్లను కార్మికులకు అందించాలన్నారు. నైపుణ్యాలు పెరిగితే అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు.
కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే 6 నెలలైనా దానికి అతిగతి లేదన్నారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని కొల్లగొట్టారని ప్రధాని మోదీ, అమిత్ షా ఆరోపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ను, హరీష్ ను, కార్ల దందాలో కేటీఆర్ ను బొక్కలో వేయాలని, తమ వాళ్లను బెదిరించడం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని, ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోనే తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆకాంక్షలను తెలుసుకున్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంటే కుటుంబమంతా ఒక్కటే విషం చిమ్ముతున్నారని, దిగిపో అంటూ దాడి చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి చట్టాన్ని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తెస్తామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతల పరిరక్షణ చాలా అవసరమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారని, ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. కులగణన చేపట్టినప్పుడు రాష్ట్రంలోని మైనార్టీ జనాభాను కూడా లెక్కించామన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మైనార్టీల జనాభా లెక్కలకు అందించి వారికి 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారని, ఆయనకు దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని సవాల్ విసిరారు. ఒక పార్టీ అవయవం దానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందని పరోక్షంగా బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. తాను గెలిచాక 8 మంది మైనార్టీ నేతలకు కార్పొరేషన్ పోస్టులు ఇచ్చామని, అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రిని చేశామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయా పైసా లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి 500 కోట్ల నిధులు తీసుకువస్తామని హామీనిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని, దీంతో ప్రధాని వద్దకు వెళ్లి పంచాయతీలకు 259 కోట్లు తెచ్చామని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే హుజూరాబాద్, జమ్మికుంట రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఎవరు అడ్డొచ్చినా ఎన్నికలు అయిపోగానే హుజూరాబాద్ స్టేడియం నిర్మాణం పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇక హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులతో జరిగిన పనులపై ముద్రించిన బుక్లెట్ ను ఇంటింటికి పంపుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటి వరకు ఎగ్గొట్టిన రైతు బంధుతో పాటు ఈ సీజన్ది కూడా రైతులకు ఇవ్వాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ కు లేఖ ఇస్తామని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు సవాల్ విసిరారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను లెక్క చేయని కేసీఆర్ జాతిపిత అయితే మాట మాట్లాడితే బూతులతో విరుచుకుపడే రేవంత్ రెడ్డి బూతుపిత అని విమర్శించారు. రేవంత్ హార్వర్డ్ కాదు, అంతరిక్షం పోయినా మారరన్నారు. ఈ బూతుల సీఎం భాష, ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చన్నారు. కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు సీఎం తన కడుపులో ఉన్న విషమంతా కక్కుతున్నారని విమర్శించారు. కష్టపడి స్వరాష్ట్రాన్ని సాధిస్తే రేవంత్ సర్వనాశనం చేస్తున్నారన్నారు. స్కామ్ క్యాలెండర్లు తప్ప జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేని రేవంత్ 2025లో నెలకో స్కామ్ కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. రేవంత్ తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ కుంభకోణాలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటకు రావడం లేదన్నారు. బీజేపీ వాళ్లు అక్షింతలు తప్ప ఏమీ ఇవ్వరని విమర్శించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మోసానికి వేసినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదవాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకున్న బీఆర్ఎస్ ఒకవైపు, అడ్డమైన హామీలు, 6 గ్యారంటీలనే మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మరోవైపు, 12 ఏళ్లు ఏమీ చేయకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ ఇంకోవైపు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతు బంధు సొమ్ము వేయడానికి సీఎంకు మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డొస్తాయని ప్రశ్నించారు. సీఎంకు చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్ ను తిట్టాల్సిన అవసరం ఏముందని, చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది.
తెలంగాణలో రెగ్యులర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రెగ్యులర్ డీజీపీల నియామకం ఇష్టముండదని, ప్రభుత్వాల ట్రాప్ లో యూపీఎస్సీ పడొద్దని సూచించింది. పలు రాష్ట్రాల్లో యాక్టింగ్ డీజీపీలను నియమించడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో అన్ని అర్హతలున్న సీనియర్ అధికారులకు నష్టం జరుగుతుందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 26న డీజీపీ జితేందర్ పదవి విరమణ చేయడంతో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డికి ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నియామకం ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్దమని సామాజిక కార్యకర్త టి ధనగోపాలరావు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. శివధర్ రెడ్డి నియామకాన్ని నిలిపివేసి నిబంధనల ప్రకారం రెగ్యులర్ డీజీపీని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో 4 వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది జనవరి 29న యూపీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల్తో కూడిన ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా చేపట్టిన మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను కొట్టేస్తూ సింగిల్ జడ్జ్ గత ఏడాది సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న విజయవంతమైన అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్లయింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎందరూ ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. గ్రూప్ 1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా నియమితులైన వారు ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి సిట్ అధికారులు బలమైన సాక్ష్యాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి వాంగ్మూలం ద్వారా ఈ సాక్ష్యాన్ని సిద్దం చేసుకున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లనే కాకుండా నాటి ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై సిట్ బలమైన సాక్ష్యాధారాలను సేకరిస్తుంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంభాషణలు, కదలికలపైన నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బృందంతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావులు నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యమే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావుల విచారణలో కీలక అంశంగా మారినట్లు తెలుస్తుంది. భూదందా, 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈడీ విచారణకు హాజరై ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల బృందం నేరుగా బెదిరించారని, తనతో ధరణిలో కొన్ని పనులు చేయించుకున్నారన్న విషయాలను వెల్లడించారు. నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు సైతం ఈ భూముల వ్యవహారంలో ఉన్నాడని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. భూధాన్ భూముల అక్రమాల్లోనూ పెద్దల పాత్ర ఉందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను ఆ పనులు చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఈడీ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నుంచి సేకరించిన సిట్ అధికారులు తాజాగా జరిగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ల విచారణలో పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్క చెల్లెళ్ల రక్షణ తనకుందని, ఎన్ని నినాదాలు చేసినా తనకు సమాధి తవ్వలేరని కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని, ప్రేమ దుకాణం గురించి మాట్లాడేవాళ్లు మోదీని సమాధి తవ్వుతామనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యబట్టారు. లోక్సభలో 4 రోజుల పాటు ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు హాజరు కాని ప్రధాని నిన్న రాజ్యసభకు హాజరై ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు పెద్దపెట్టున నినాదాలు చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదు. వయసు రీత్యా కూర్చొని నినాదాలు చేయండి, లేదంటే అలసిపోతారని ఖర్గేపై సెటైర్లు వేశారు. ఈ దశలో విపక్షాలు మోదీ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడంతో అలసిపోయి వారే వెళ్లిపోయారని మోదీ వ్యాఖ్యానించారు. తనను 5-6 సార్లు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని, కానీ తాను ప్రారంభిస్తే ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధాని ఆరోపణలను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా తిప్పికొట్టారు. నిజాలను చూసి ప్రధాని భయపడుతున్నారని, అందుకే అబద్దాలను ఆశ్రయించారని రాహుల్ విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అడిగిన కొన్ని ప్రశ్నలకే ప్రభుత్వం బెంబేలెత్తిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్సభకు హాజరు కాకుండా చర్చ నుంచి తప్పించుకునేందుకే
తమపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రధాని సీటు దగ్గర బుధవారం 3 మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారని, వారి వల్ల మోదీ భద్రతకు ఎలాంటి ముప్పు వస్తుందని ప్రశ్నించారు. మహిళలు మోదీపై దాడి చేయబోతున్నారనే తప్పుడు కథనాలను మీడియాలో వ్యాప్తి చేయించారని పవన్ ఖేరా ఆరోపించారు. ప్రజల మనసులో నెలకొన్న వివక్షను తొలగించకుండా వీధులకు ఉన్న కులాల పేర్లు తొలగించడం వల్ల ఏమాత్రం ఫలితం ఉండదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలు, వీధులు, రోడ్లకు ఉన్న కులాల పేర్లను తొలగించేందుకు మార్గదర్శకాలతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు ఆది ద్రావిడుల కాలనీ, హరిజన కాలనీ తదితర కులాల పేర్లు తొలగింపు ప్రారంభమైందని, ఇందులో పలు సమస్యలు నెలకొన్నాయంటూ మదురైకి చెందిన పరమశివం అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జీవోను హైకోర్టు గత ఏడాది నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణన్ల మదురై ధర్మాసనం మరోమారు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ముందుగా ప్రజల మనసుల్లో నెలకొన్న వివక్షను నిర్మూలించేందుకు ప్రయత్నించాలని, వీధులు, రోడ్లకు పెట్టిన కులాల పేర్లు మార్చినంత మాత్రాన వివక్షలో ఎలాంటి మార్పు ఉండదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఫోర్జరీ మనీ లాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దికీని నిన్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యా సంస్థకు ఇచ్చిన నాక్ గుర్తింపు గడువు కాలపరిమితి ముగిసినా దాన్ని ఉపయోగించుకుని విద్యార్థులను మోసగించారంటూ ఆయనపై యూజీసీ ఫిర్యాదు చేసింది. అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ నిధుల వినియోగంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ మరో కేసు పెట్టింది. వీటి ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశ సిద్దమైందని, దీనిపై 4-5 రోజుల్లో సంతకాలు జరిగి సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తర్వాతి 1-2 రోజుల్లోనే భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్దత ఒప్పందాన్ని సిద్దం చేయడానికి నెలన్నర రోజులు పట్టవచ్చని, మార్చి మధ్య నాటికి దానిపై సంతకాలు పూర్తయ్యే అవకాశముందని వెల్లడించారు. ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్లో సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ద ఒప్పందం తర్వాత భారత్కు మరిన్ని మినహాయింపులు దక్కుతాయని, అందువల్ల ఒప్పందం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపు బదులుగా వెనిజువేలా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. అతిపెద్ద చమురు రిఫైనరీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్ నుంచి వెనిజువేలా చమురు కోసం మొదటి ఆర్డర్ పెట్టింది. ఈ మేరకు వెనిజువేలాకు చెందిన విటోల్, టఫ్రిగురా సంస్థలు ఏప్రిల్ నెలలో 20 లక్షల బ్యారెళ్ల చమురు రిలయన్స్ కు సరఫరా కానున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ చమురును ఒక్కో బ్యారెల్పై $7 వరకు రాయితీపై అందిస్తున్నట్లు తెలిపాయి. ఇక వెనిజువేలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి తీసుకువెళ్లిన తర్వాత ఆ దేశ చమురు వ్యవస్థలను అమెరికా నియంత్రణలోకి తీసుకుంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం మేరకే వెనిజువేలా చమురు విక్రయాలు జరుగుతున్నాయి. కాగా భారత రిఫైనరీలు ఇప్పటికే ఆర్డర్ చేసే మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుగుతాయని, 1-2 నెలల పాటు ఇది కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లే ఆఫ్ల సెగ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కు తగిలింది. ఉద్యోగాల్లో కోతలో భాగంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ ఆయనతో పాటు 300 మంది జర్నలిస్టులు ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ కు చెందిన ఈ పత్రిక స్పోర్ట్స్ డెస్క్ ను, విదేశీ బ్యూరోలను మూసివేసింది. అలాగే పుస్తకాల కవరేజ్ ని కూడా ఆపేసింది. ఇషాన్ ఇక్కడ సీనియర్ అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్ గా పనిచేస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్ లో 800 మంది జర్నలిస్టులు ఉన్నారని, వారిలో 300 మంది పైచిలుకును యాజమాన్యం బుధవారం తొలగించిందని మరో పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇషాన్ కూడా తన తొలగింపును ఎక్స్ లో ధృవీకరించారు. వాషింగ్టన్ పోస్ట్ కార్యాలయంలో చర్చల్లో తాను పాల్గొన్న న్యూస్ రూమ్ ఫోటో పెట్టి చీకట్లో ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ ఓ పోస్టర్ పెట్టారు. దానికి దుర్దినం అనే శీర్షిక పెట్టారు. ఇక తనతో పాటు పలువురు అంతర్జాతీయ సిబ్బందిని, అద్భుతమైన సహచరులను ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. నిర్భయంగా వ్యవహరిస్తూ 12 ఏళ్లుగా వాషింగ్టన్ పోస్టుకు సేవలందిస్తున్న తన మిత్రులైన ఎడిటర్లు, కరస్పాండెంట్లను తీసివేయడంతో గుండె బద్దలైందన్నారు. వారితో కలిసి పనిచేయడం ఓ గౌరవమని ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇషాన్ సహా 300 మందిని తొలగించడం బాధగానే ఉందని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే పేర్కొన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. డాషింగ్ బ్యాటర్ స్మృతి మందన 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 87 రన్స్, జార్జియా వోల్ 79 పరుగులు చేశారు. నిన్న జరిగిన ఫైనల్లో రికార్డు లక్ష్య ఛేదనలో బెంగళూరు 6 వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. ఇక దీంతో వరుసగా 4గోసారి కూడా ఢిల్లీకి తుది మెట్టుపై నిరాశ ఎదురైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 స్కోర్ చేసింది. సారథి జమీమా 37 బంతుల్లో 8 ఫోర్లతో 57, లారా 44 పరుగులు చేసింది. రిజల్లీలీ 37, చిన్నెల్లి హెన్రీ 35 రన్స్తో నాటౌట్గా నిలిచింది. ఛేదనలో బెంగళూరు 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 స్కోర్ చేసి గెలిచింది. హెన్రీ 2 వికెట్లు పడగొట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా స్మృతి మందన నిలిచింది.